గ్లోబల్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తున్న ఈ సినిమాని మేకర్స్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ ఏంటి అనేది ఎప్పటినుంచో పెద్ద సస్పెన్స్గానే మిగిలి ఉంది. ఈ సినిమాని అనుకుంటున్న సమయం నుంచే పెద్ది అనే టైటిల్ వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ టైటిల్ పట్ల ఫ్యాన్స్లో అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. కానీ ఫైనల్గా మేకర్స్ అదే టైటిల్ని లాక్ చేసేసినట్టు సమాచారం తెలుస్తోంది. ఇక ఈ టైటిల్ టీజర్ని మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది? విశ్వక్సేన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ఈ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం. అప్పట్లో అనుకున్న రేంజ్లో ఆడకపోయినా నెమ్మదిగా కల్ట్ క్లాసిక్ అయింది. పైగా రిలీజ్ చేస్తే ఒరిజినల్ రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం విశేషం. ఎప్పటినుంచో దీని సీక్వెల్కి మంచి డిమాండ్ నెలకొంది. తాజాగా మేకర్స్ సీక్వెల్ని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే చెప్పేశారు. తెలుగు కొత్త ఏడాది ఉగాదితో ఈ సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లేటెస్ట్గా అంటూ తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ బాగా వైరల్గా మారింది. ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలే అంటూ ఈ నగరానికి ఏమైంది విశ్వక్సేన్ సింబల్ నల్ల కలద్దాలు పెట్టి మరీ పోస్ట్ చేయడంతో ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఈ సినిమా షూటింగ్ హింట్ కూడా కావచ్చు. ఇక సీక్వెల్పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, రష్మిక మందన్న, కాజల్ హీరోయిన్స్గా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమా సికందర్. అయితే సల్మాన్ ఖాన్ నుంచి ఒక కంబ్యాక్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులు ఇదైనా తనకి కంబ్యాక్లా నిలుస్తుందని అనుకుంటే అది అయ్యేలా అనిపించడం లేదు. ఎందుకంటే ఈద్ నెల రిలీజ్ అని చెప్పి ఇంకా ఈ సినిమా రిలీజ్ డేట్ని సస్పెన్స్లోనే మేకర్స్ ఉంచారు. ఇక లేటెస్ట్గా ఈ డేట్ని మేకర్స్ రివీల్ చేశారు. దీంతో ఈ సినిమా ఈ మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమాకి ఇంకా సరైన బజ్ పెద్దగా కనిపించడం లేదనే టాక్ సినీ వర్గాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మరీ ఎక్కువ బజ్ను అందుకోలేదు. దీంతో రిలీజ్లోపు ఏదో ఒక పెద్ద మ్యాజిక్ జరిగితే తప్ప సికందర్కి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పాలి. మరి ఈ సినిమాతో సల్మాన్ ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. అజిత్ కుమార్ హీరోగా తన ఫ్యాన్ దర్శకుడు అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమా పట్ల అజిత్ కెరీర్లోనే హైయెస్ట్ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ఆడియన్స్లో కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అన్ని సినిమాల కంటే ఈ సినిమా కోసమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో చిత్రానికి భారీ డిమాండ్ నెలకొనగా ఈ సినిమా తెలుగు, తమిళ్ ఇంకా కన్నడలో కూడా గ్రాండ్గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరి కర్ణాటకలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎస్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేస్తున్నట్టుగా తాజాగా కన్ఫర్మ్ చేశారు. ఇదే నిర్మాణ సంస్థ కోలీవుడ్ మరో స్టార్ దళపతి విజయ్తో జననాయకం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాతలు అజిత్ సినిమా కోసం నిలబడ్డం విశేషం. ఇక ఈ భారీ చిత్రం ఏప్రిల్ 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్కి రాబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా జాక్ కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్వీసీసీ బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా మరో పాటను విడుదల చేశారు మేకర్స్. భాగ్యనగరం అంతా అంటూ ముద్దు కోసం సాగిన ఈ సాంగ్ ఎంతగానో మురిపిస్తుంది. ఈ పాటకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. ఇక ఈ పాటని సనారే రాయ్గా జావేద్ అలీ, అమలా చేబోలు పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. టిల్లు స్క్వేర్ సినిమాతో ఇటీవల 100 కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్ధు జాగ్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.